రియలైజేషన్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా టూ మచ్. ఎందుకంటే వాళ్ళ గత చరిత్ర చూస్తే అనేక సంఘటనలు, అనేక ఇన్సిడెంట్లు చూసాం. వాళ్ళ బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. చరిత్రలో ఎప్పుడు ఇలాంటి బిహేవియరే ఉంది. సో ఇప్పుడు కూడా అంతకంటే మనం వాళ్ళ దగ్గర నుంచి వేరే పెద్దది ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, నిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత, మోహన్ బాబు రియాక్షన్ చూసిన తర్వాత, ఇలాంటి మైకులు, మీడియా కెమెరాలు కావచ్చు, మైకులు కావచ్చు, పేదవాడు గొంతుక వినిపించడానికి మాధ్యమం, సమస్యలు చెప్పుకోవడానికి మాధ్యమం. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలకొట్టే పాత్రే లేదు. కొట్టి హాస్పిటల్లో వెళ్ళి నాకు ఏదో ఇంజురీ అని చెప్పి తప్పించుకోవటం కాదు. ఖచ్చితంగా అతను బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పి, అదేవిధంగా ఈ లోపల పోలీసులు అతని మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా మంచి మంచులా కరిగిపోతుంది, చెడు చెత్తలా పెరిగిపోతుంది. ఈ సొసైటీలో చెత్త నా కొడుకుల్ని, క్రిమినల్ నా కొడుకుల్ని ఏరిపారేయాలి.